అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఎండి చేపలు, పచ్చి చేపలు వీటిల్లో ఏవి మంచి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో చేపలు తినే అలవాటున్న వారిలో 90% మంది పచ్చి చేపలే తింటారని, కేవలం 10% మంది మాత్రమే ఎండు చేపలు తింటారని అనేక మంది వారి యొక్క సర్వేలో తెలియజేయడం జరిగింది. ఎండు చేపలైనా, పచ్చి చేపలైనా చేపలన్నిటిలో దాదాపు ఒకే తరహా పోషకాలుంటాయి. కాకపోతే పచ్చి చేపలో 18-20% ప్రోటీన్ ఉంటే, ఎండు చేపలో అది 60% వరకు ఉంటుంది. పచ్చి చేపలో 60-80% నీరుంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిలో సూక్ష్మ క్రిములు చేరి ఆ చేపలు త్వరగా పాడైపోతాయి. అదే ఎండి చేపలో నీరు దాదాపుగా పూర్తిగా ఎండిపోతుంది కాబట్టి ఎండి చేపల్లో సూక్ష్మ క్రిములు ఎక్కువగా చేరవు. దీంతో ఆ చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎండు చేపలు గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు 6 నెలల వరకు పాడవకుండా నిల్వ చేయవచ్చు. అయితే మరి వీటిల్లో పచ్చి చేపలు తింటే మనకి ఎక్కువ పోషకాలు వస్తాయా, లేదా ఎండు చేపలు తింటే మనకి ఎక్కువ పోషకాలు లభిస్తాయా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎండు చేపలో నీరంతా బయటికి పోతుంది కాబట్టి దానిలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాకపోతే ఎండు చేపలు వాసన వస్తాయనే కారణం చేత ఎక్కువ మంది కొనరు. ఇంకా పచ్చి చేపలైతే తాజాగా కనిపిస్తాయి, వాసన తక్కువ వస్తుంది కాబట్టి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజులైనా వాటిని వండుకొని తింటారు. ఓకే, మరి కొన్ని రకాలైనటువంటి ఎండు చేపల్లో ఉప్పును కలిపి వాటిని నిల్వ చేస్తుంటారు. అలాంటి చేపలు ఉప్పు చేపలు అంటారు. అలాంటి చేపలు తింటే ఎవరికైనా బీపీ, షుగర్లు ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రం, ఏదైనా గుండె జబ్బులు ఉన్న వారికి మాత్రం అలాంటి చేపలు తింటే మాత్రం కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మరి ఏ చేపల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి? మన టాపిక్ ఒకే మొత్తంలో ఎండి చేప, పచ్చి చేపలు తింటే దేంట్లో ఎక్కువ పోషకాలు లభిస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 1 కేజీ పచ్చి చేపలు తింటే 200 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. ఓకే, అదే 1 కేజీ ఎండు చేప తింటే 600 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే పోషకాల పరంగా చూసుకుంటే పచ్చి చేప కంటే ఎండు చేపలోనే ఎక్కువ పోషకాలు మనకి లభిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎండు చేపలో నీరు ఉండకపోవడం వల్ల, పచ్చి చేపలో ఎక్కువగా నీరు ఉండటం వలన. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం పచ్చి చేపలైనా ఎండు చేపలైనా ఏవైనా అవి మన శరీరానికి మంచి పోషకాలు అందించేవి, రెండూ కూడా మంచివే. ఇంకా ఎండు చేపల్లోనూ పచ్చి చేపల్లోనూ ఒకే రకమైన విటమిన్స్ ఉన్నాయి, ఒకే రకమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. అందులో ఎటువంటి మార్పు లేదు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్లు డి, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ బి12 వంటివి, అలాగే జింక్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్, రాగి, సెలీని వంటి పోషకాలు ఉన్నాయి. అంటే ఎండి చేపలోను పచ్చి చేపలోను మాత్రం రెండిట్లో కూడా పోషకాలు ఒకే విధంగా ఉన్నాయి. అయితే పచ్చి చేపతో పోల్చుకున్నప్పుడు ఎండు చేపలు ఎక్కువగా పోషకాలు అనేవి మనకి లభిస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇంకొక పాయింట్ మనం తెలుసుకుందాం. నిల్వ చేసిన చేపలను తినొచ్చా? ఎండువైనా పచ్చివైనా నిల్వ ఉంచిన చేపలను తినొచ్చా అనే సందేహాలు మనకు కలుగుతుంటాయి. చేపలు తినే అలవాటున్న వారిలో ఈ చర్చ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఎక్కువగా చేపలను ఇష్టపడేవారు తాజా చేపలు అందుబాటులో లేనప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉండే ఎండు చేపలను తింటారు. పచ్చి చేపలను, ఎండు చేపలు ఏవి తిన్నా దేనిలోనైనా సరే ఒకే రకమైన పోషకాలు అయితే ఉన్నాయి. ఎక్కువ రోజు చేపలు నిల్వ ఉంచడం వల్ల అందులో విటమిన్స్ కానీ మినరల్స్ వంటివి ఏవి పోవు. పచ్చి చేపలను కూడా వారం వరకు నిల్వ ఉంచి తినవచ్చు, దాంట్లో ఎటువంటి పోషకాలు తగ్గిపోవు. అయితే ఫైనల్గా మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, పచ్చి చేపల కంటే కూడా ఎండి చేపల్లో ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
ఎండి చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాంట్లో పోషకాలు పోతాయేమో, విటమిన్స్ పోతాయేమో అని చాలామందికి డౌట్ ఉంటుంది. డౌట్ పడాల్సిన పని లేదు. ఏ ఒక్క విటమిన్లు కానీ పోషకాలు కానీ ఎక్కడికి పోవు. ఇంకా పచ్చి చేప కంటే కూడా ఎండి చేపల్లోనే మన శరీరానికి అవసరమైనటువంటి అనేక రకాలైన పోషకాలు ఎక్కువ మోతాదులో మన శరీరానికి లభిస్తాయి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.